హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా అక్కడ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు గుడిలో చేస్తూ ఉంటుంది. ఇక అరుణ్ కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి రోజా దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అరుణ్ ప్లేస్లో మండపంలో దీక్ష పక్కన పెళ్లి కొడుకుగా ప్రేమ్ని కూర్చోపెడతాడు. ప్రేమ్ మొహాన మల్లె పువ్వులతోటి మొత్తం కవర్ చేసేసుకుంటాడు. ఫేస్ ఎవరికి కూడా కనిపించకుండా, ప్లీజ్ ప్రేమ్, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు, ఇంకా ఏ సహాయం నేను నిన్ను అడగను అని అరుణ్ బ్రతిమలాడటంతో ఇక ప్రేమ్ ఒప్పుకొని సరే అని నీకోసం చేస్తానన్నయ్య అంటూ ప్రేమ్ ఒప్పుకుంటాడు. ఇక అలాగే ఇంట్లో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు. కానీ ప్రేమ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం కనుక మమ్మీకి తెలిసిందంటే నా పని ఇంకా ఇంతే సంగతులు అని భయపడుతూనే ఉంటాడు. కానీ అరుణ్ అంటే ఇష్టంతో ప్రేమతో ఇది ఒప్పుకుంటాడు. అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. గుడిలో అరుణ్కి రోజాకి పూజ జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు పెళ్ళికి అన్నీ చదువుతూ ఉంటారు. ఇక్కడ పెళ్లిపీటల మీద ఇంట్లో ప్రేమ్ కూర్చొని ఉంటాడు. అలా పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేస్తూ ఉంటారు. అమ్మ, పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్పడంతో దీక్షని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకువస్తూ ఉంటారు. ఇదంతా రామాదేవి చూసి సంతోషపడుతూ ఉంటుంది పెళ్లి జరుగుతున్నందుకు. ఇక్కడ భ్రమర దీక్షని పెళ్లి కూతురుగా తీసుకువచ్చి పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది ప్రేమ్ పక్కన. కానీ రమాదేవి ముందు చూస్తూ అలా కూర్చోవడం చాలా భయపడుతూ ఉంటాడు. దేవుడా, ఏం జరగబోతుంది, నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు. కానీ దీక్ష సిగ్గుపడుతూ అలా పక్కన కూర్చొని ఉంటుంది. ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. అరుణ్ అని అనుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అక్కడ రోజా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇవాళతో అరుణ్ నా వాడైపోయినట్టే, ఇక అంతా నా రాజ్యమే అవుతుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది. అరుణ్ కూడా ఇక తాళి కట్టడానికి సిద్ధపడిపోతాడు. అక్కడ ప్రేమ్ భయపడుతూ ఉంటాడు. పంతులు గారు ప్రేమ్ చేతికి తాళిబొట్టు ఇచ్చి, అయ్యా, ఇక పెళ్లి కూతురికి తాళిబొట్టు కట్టండి అని ఇవ్వటంతో ఇప్పుడు ఏం చేయాలి, నా జీవితం చీకటిమయం అయిపోతుంది, ఎలాగా అంటూ ఆ తాళిబొట్టుని అలా చేతులతో పట్టుకొని వణికిపోతూ ఉంటాడు. తాళిబొట్టుని పెళ్లి కూతురికి కట్టమని చెబుతూ ఉంటారు. ఇక ప్రేమ్ చేతులైతే అలా వణికిపోతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా, ఏదో ఒకటి జరిగేటట్టుగా చూడు అని చెప్పి అలా దీక్ష మెడలో ఇక తాళి కట్టేయబోతూ ఉంటాడు. ఇక్కడ అదే ముహూర్తానికి అరుణ్ రోజా మెడలో తాళిబొట్టుని కట్టేస్తూ ఉంటాడు. ఇక రోజా ఇటు అరుణ్ ఇద్దరు భార్యాభర్తలు అయిపోతారు. ఇక అక్కడ అరుణ్ సంతోషపడిపోతూ ఉంటాడు. కానీ ప్రేమ్ మాత్రం తాళిబొట్టు కట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ్ని ఎవరు కాపాడుతారు? చామంతి కాపాడుతుందా? దీక్ష నుంచి తప్పిస్తుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.